హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పోసాని కృష్ణమురళి చాలామందికి అసలు పరిచయం అసలు లేదు ఈ పేరుతోటి. కానీ అలాంటి పోసాని కృష్ణమురళి గారికి కష్టమే వచ్చిందో నష్టమే వచ్చిందో. కాబట్టి మొత్తానికి ఎలాగైతేనండి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నుంచి, అనిశ్చిత రాజకీయ పరిస్థితుల నుంచి మొత్తానికి ఎలాగైతేనండి రాజకీయాలన్నిటికీ ఇక సెలవు అని చెప్పేసి సెలవు ప్రకటించాడండి ఆయన. రాజకీయాలకి నేను దూరంగా ఉంటాను, రాజకీయాలకి నాకు ఇక సంబంధం లేదు, రాజకీయాలు జోలికి నేను పోను అని చెప్పేసి రాజకీయాల్లో ఏ పార్టీ గురించి మాట్లాడను, ఏ పార్టీ నాకు అవసరం లేదు, నేను నా కుటుంబం అంతే అనేది అన్నారు. నిజంగా నాకు డౌట్ ఉందండి ఇక్కడ. పోసాని కృష్ణమురళి గారికి సూట్ అయ్యే మాటలు కాదయ్యి. ఒప్పుకుంటారా ఈ మాట? ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడితేనే ఎలా ఉంటుందంటే సమస్య లేదు, ఇక అది ఒక వైరలే నన్ను అడిగితే కనుక. అలాంటి పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు ఎందుకు ఆయన సూట్ అవ్వలేదేమో అనిపించింది. ఒకవేళ పోసాని కృష్ణమురళి గారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే భయపడ్డారా, లేదా పోసాని కృష్ణమురళిని భయపెట్టారా అని అంటే కనుక ఏమో ఖచ్చితంగా అది అలాంటిది ఏదో జరుగుండాలేమో అని అయితే అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా ఆయన మీద నమోదైనటువంటి సిఐడి కేసు, ఏదైతే సిఐడి క్రిమినల్ కేసులు కానీ, కొన్ని మన మామూలుగా 41A కేసులు కానీ, ఇలా చాలా కేసులు అయితే కనుక ఆయన మీద నమోదవుతున్నాయి. 1, 2, 3, 4, 5 అలా కేసులు నమోదయ్యాయి. ఏంటిది, నేను మాట్లాడుతున్న దేని గురించి మాట్లాడుతున్నాను, నా మీద ఇన్ని కేసులు ఏంటి అని ఆయన మాట్లాడటం జరిగింది. సో దాని గురించే విరక్తి చెంది ఇక ఈ రాజకీయాలకి గుడ్ బై చెప్పాడు పోసాని కృష్ణమురళి గారు అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు మాట్లాడే పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మాట్లాడే విధానం కరెక్ట్ కాదు నన్ను అడిగితే కనుక. ఎలా అంటే కొన్ని వల్గర్ లాంగ్వేజ్గా, కొన్ని అబ్యూజ్డ్ వర్డ్స్ అయితే వాడతాడు ఆయన. మన మామూలుగా డైరెక్ట్గా బూతు పదాలు ప్రయోగించేస్తాడు ఆయన. డైరెక్ట్ లైవ్ అయినా కానీ ఏదైనా కానీ బూతులతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అది నన్ను అడిగితే కనుక నన్ను అడిగితే నేను దాన్ని ఎంకరేజ్ చేయకూడదని అంటాను. కాబట్టి పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాట, ఆ టాపిక్ మంచిదైనా సరే ఆ మాట్లాడే విధానం, వే ఆఫ్ లాంగ్వేజ్ కరెక్టే కాదు నన్ను అడిగితే కనుక. అయితే కాబట్టి దాని గురించే ఎక్కువ చిక్కులైతే కనుక పోసాని కృష్ణమురళి గారికి వచ్చి పడ్డాయి. రీసెంట్గా ఒక వీడియో చేశాను నేను పోసాని కృష్ణమురళి గారిది. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారంటే టీవీ5 బిఆర్ నాయుడు గారి గురించి, ఆయన గురించి మాట్లాడుతూ చాలా దారుణంగా అయితే కనుక మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడేది నిజమే కావచ్చు, కానీ మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. అది నేను చెప్పేది. మీరు మాట్లాడేది మంచే కావచ్చు, కానీ మీరు మాట్లాడే పదాలు మంచివి కాదు. అర్థమైంది కదా? కాబట్టే పోసాని కృష్ణమురళి గారికి లేనిపోయిన తలనొప్పులు తెచ్చిపెట్టాయేమనుకుంటాను. పోసాని కృష్ణమురళి గారు వాస్తవానికి మంచి రైటర్ అండి, మంచి యాక్టరు, పొలిటీషియన్, ఇలా చాలా అయితే ఉన్నాయి ఆయనకి. కాకపోతే వీటన్నిటితోటి ఆయనకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే కనుక ఈ పాలిటిక్స్ వల్ల క్రియేట్ అయినాయి అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఏంటంటే, నేను ఎవరిని కావాలని నిందించను, ఏ పార్టీని కూడా కావాలని నిందించను, ఉన్న వాటిలో ది బెస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాను నేను. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు మంచోడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు. కాబట్టి ఆయన వైపు నేను మాట్లాడా. పదవులు ఆశించో డబ్బు ఆశించో నేను ఏది చేయరా. అలాగే అందరినీ కూడా విమర్శించను, ఉన్న రాజకీయ నాయకులు అందరినీ నేను విమర్శించను అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమందిని ఎగ్జాంపుల్గా కూడా చెప్పాడు. ఇందిరాగాంధీ గారు కానీ, తర్వాత నవీన్ పట్నాయక్, ఇలా కొంతమంది పేర్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. కాబట్టి ఆ పేర్లు గల వాళ్ళని నేను ఎప్పుడైనా విమర్శించడం చూసారా? విమర్శించలేదు. కాకపోతే అన్యాయంగా అక్రమంగా ప్రజలను వేధించుకుని తింటూ ఉంటే అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. అంతేగాని ఉన్నది ఉన్నట్టే మాట్లాడాను. కానీ ఏ డబ్బుల కోసమో ఏ పదవి కోసమో నేను ఎప్పుడు రాజకీయాల్లో మాట్లాడాల అని అయితే ఆయన మాట్లాడడం జరిగింది. నన్ను ఏదైతే తప్పు పడుతున్నాయో కొన్ని పత్రికలు, అవే పత్రికలు నేను రాసిచ్చినప్పుడు వాటిని హైలైట్ చేస్తూ మరీ రాశాయి. మరి అవే పత్రికలు ఇవాళ నేను నచ్చట్లేదు అంటున్నాయి అని అయితే కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు పోసాని కృష్ణమురళి గారు అని అనటంలో ఎలాంటి డౌటు లేదండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. కాబట్టి పోసాని కృష్ణమురళి గారు భయపెట్టారా, నాకెందుకు వచ్చిన తలపోటరా బాబు అని అనుకున్నాడా ఏంటనేది మీ అభిప్రాయం నాకు కావాలి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. పోసాని కృష్ణమురళి గారు రాజకీయాలకి గుడ్ బై చెప్పారు. కాబట్టి పోసాని కృష్ణమురళి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.